చతుషష్ట్యా తంత్రైః సకలమభిసంధాయ భువనం స్థితస్తత్తత్సిద్ధి ప్రసవపరతంత్రైః పశుపతిః పునస్త్వన్నిర్బంధాత్ అఖిల పురుషార్థైకఘటనా స్వతంత్రం తే తంత్రం క్షితితలమవాతీతరదిదం. తల్లి జగన్మాత, నీ పతి అయిన ఆ పశుపతి 64 విధములైన తంత్రములు ఈ భూమండలంపై ప్రవేశపెట్టాడు. సకల సిద్ధి ప్రదాయకములు, అధిక ఫలదాయకములు అని ఈ తంత్రములు ద్వారా సమస్త ప్రపంచమును మోహింపజేసి ఊరుకున్నాడు. మరల నీ నిర్బంధము వలన ధర్మార్థ కామమోక్షములు అనే పురుషార్థములు ప్రసాదించుటకై నీ తంత్రమును అనగా శ్రీవిద్య తంత్రమును ఈ లోకమునకు ప్రసాదించాడు. శివశక్తిః కామః క్షితిరథరవిశ్యేతకిరణః స్మరోహంసః శక్రః తదను చ పరామారహరయః అమీహృల్లేఖాభిః తిస్రభిరవసానేషు ఘటితాః భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం. అమ్మా భగవతి, శివుడు, శక్తి, మన్మధుడు, భూమి ఈ నలుగురును వరుసగా సూచించు. క, ఏ, ఈ, ల అను అక్షర సమూహము, రవి, చంద్రుడు, మన్మధుడు, సూర్యుడు, ఇంద్రుడు ఈ 5గురును వరుసగా సూచించు. హ, స, క, హ, ల అను అక్షర సమూహము, పర, మార, హరుడు అను వారులను వరుసగా సూచించు. స, క, ల అను అక్షర సమూహము. ఈ 3 హృల్లేఖలు హ్రీం చివరియందు చేరగా ఆ వర్ణములు నీ నామము, నీ రూపము అయిన నీ మంత్రరూప శరీరమగుచున్నది. క, ఏ, ఈ, లా హ్రీం, హ, స, క, హ, లా హ్రీం, స, క, లా హ్రీం అనే ఈ పంచదశి మంత్రము లేక పంచదశాక్షరీ మంత్రము. ఇదే నీ మంత్రకూట శరీరము, ఇదే నీ నామము అని శ్రీ శంకరాచార్యులు వారు ఒక పద సమస్యగా అందించారు. స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిదమాదౌ తవ మనోః నిధాయైకే నిత్యే నిరవధి మహాభోగరసికాః భజంతి త్వాం చింతామణిగుణనిబద్ధాక్షవలయాః శివాగ్నౌ జుహ్వంతః సురభిఘృతధారాహుతిశతైః. జగన్మాత, నీ మంత్రమునకు ముందు స్మర బీజమును, భువనేశ్వరి బీజమును, లక్ష్మీ బీజమును కలిపి అనగా స్మర బీజం, ఐం భువనేశ్వరి బీజం, హ్రీం లక్ష్మీ బీజం, శ్రీం ఈ 3 కలిపి ఐం హ్రీం శ్రీం అనే మంత్రముగా ధ్యానించుచు నిరవధిక మహాభోగరసికులైన వారు చింతామణులను, రత్నములను చేత కూర్చబడిన అక్షమాలలను చేతులందు ధరించి మంత్ర జపము చేయుచు శివాగ్ని యందు కామధేనువు యొక్క నేతిధారలతో అనేక హోమములు చేయుచు నిన్ను సేవించుచున్నారు.